హలో ఫ్రెండ్స్, ఇవ్వండి కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, బాగున్నాయి కదా. వర్షం బాగా పడుతుంది ఈరోజు. 3 డేస్ నుంచి డైలీ వర్షమేను, అస్సలు ఎండ రాలేదు. ఎందుకండి కొన్ని సీడ్స్ తీసుకున్నాను. ఇది టమోటా 40 రూపీస్ ఈ ప్యాకెట్. ఇది బీర, ఇటు బెండ సీడ్స్ తీసుకున్నాను. ఇవి పెట్టేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే పెడుతున్నాను. సమ్మర్లో పెట్టాను, ఇప్పుడు కాస్తున్నాయి. సమ్మర్లో పెట్టినవి బెండ బీర ఇప్పుడు వచ్చేసినాయి, బాగా కాయలు వచ్చేసినాయి. మళ్ళీ పెడుతున్నాను. అవి అయిపోయేసరికి మళ్ళీ రెడీ అవుతాయి అని పెడుతున్నాను. ఇదిగోండి కట్ చేసేసాను. మిడిల్లో టమాటా సీడ్స్, అవి బీర. ఇవి కొన్ని పెట్టేసుకొని ఉంచుతాను. అవి సరిగా రాకపోతే మళ్ళీ పెట్టేస్తాను చూసి. ఎందుకండి వీటిల్లో పెట్టేస్తున్నాను. కొన్ని బెండకాయలు వచ్చినాయి, ఒక బీరకాయ వచ్చింది, కోసేసాను. ఇది ఖాళీగా ఉంది, ఇక్కడ పెడుతున్నాను. కొన్ని బెండ గింజలు వేస్తున్నాను. లైట్గా ఇలా ప్రెస్ చేసి లైట్గా ఇట్లా మట్టికెళ్ళకేసి వాటర్ జల్లేస్తాను. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, మరి ఎక్కువ లోపల పెట్టినా రావు, అందుకే పైన పెట్టేశాను. ఎందుకండి గ్రో బ్యాగ్లో పెడుతున్నాను కొన్ని. ఇది కూడా ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా కొన్ని వేస్తాను. గ్రో బ్యాగ్లో వంగ మొక్కలు పెట్టాను, బాగా సెట్ అయినాయి. వర్షం పడుతుంది కదా. వంగ మొక్కలు లీవ్స్ చెప్పేయచ్చు, పొడవంకాయ గుత్తొంకాయ అని. పొడవంకాయ లీవ్స్ పొడవుగా ఉంటాయి, గుత్తొంకాయ లీవ్స్ రౌండ్గా ఉంటాయి. చిన్నప్పుడే చెప్పేయచ్చు, ఆ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే. ఎందుకండి ఇందులో ఇది పెడుతున్నాను. బంతి మొక్క పెట్టాను ఒకటి. వీటి నుంచి తీసి చాలా కొన్ని కొమ్మలు ఇంకో వేరే దానిలో కూడా పెట్టాను. హ్యాంగింగ్ పార్ట్ తీసుకున్నాను, దానిలో పెట్టేశాను. ఎందుకండి ఈ సీడ్ దీనిలో వేస్తున్నాను, ఇది ఖాళీగా ఉంది. కొన్ని ఎక్కువ వేస్తున్నా ఒత్తుగా. టమోటా సీడ్స్ వేస్తున్నాను ఇక్కడ. ఇసుకుంటే లైట్గా ఇసుక జల్లేస్తే వర్షం పడుతుంది కదా, అంతా తడిచిపోయింది. కొన్ని వాటర్ ప్రెస్ చేస్తుంటే అయ్యే వెళ్ళిపోతాయి ఇంకా. ఎందుకండి ఇందులో ఆల్రెడీ తోటకూర వచ్చింది, ఇది ఖాళీగా ఉంది. ఇందులో బీర గింజలు పెడుతున్నాను. ఇందులో ఆఫే ఉంది మట్టి. కొంచెం మొక్కలు ఎదిగినాక కూడా వేసేయచ్చు, ఎరువేసినా వచ్చేస్తాయి. ఎందుకండి ఇక్కడ కొన్ని ఖాళీగా ఉన్నాయి, ఈ టబ్బు ఖాళీగా ఉంది. ఇందులో కూడా కొన్ని బీర గింజలు పెడుతున్నాను. ఇందులో తోటకూర చిన్నగా ఉంటే మొత్తం లాగేసాను, ఇదంతా ఖాళీగా ఉంది. వర్షానికి తడిచింది, బాగా లూజ్గా ఉంది, మెత్తగా ఉంది. ఇందులో పెట్టేస్తున్నాను కొన్ని. ఎందుకండి ఇక్కడ బీరకాయ వచ్చింది, బాగుంది కదా. ఇవన్నీ మేలో పెట్టేసాను, సమ్మర్లో పెట్టాను. ఇప్పుడు కాస్తున్నాయి, చాలా కోసాను, ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకా పండి. ఫిమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈవినింగ్ టైంలో 6:30కి విప్పుతున్నాయి. ఒకరోజు వీలైతే పాలినేషన్ చేస్తున్నా, వర్షం ఎక్కువగా ఉంటే ఇంకా వెళ్ళట్లేదు. ఇదిగోండి వంగ మొక్క, పొడవు వంకాయ మొక్క. ఇది కాయలు స్టార్ట్ అయినాయి, ఫ్లవర్స్ రాలిపోయి నిలబడినాయి. ఇటువైపు కొన్ని కాయలు వచ్చినాయి. ఇవ్వండి గుత్తులు గుత్తులు వస్తాయి, వంగ మొక్క ఒకటి ఉన్నా చాలు. మొక్కలంటే ఇష్టం ఉంటే చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు. ఇదిగోండి చిన్న డబ్బాలో మిర్చీలు కూడా వస్తున్నాయి, చిక్కుడు వస్తుంది, ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు రెడీ అయినాయి, కోసేస్తున్నాను. ఇంకెక్కడ కొన్ని ఉన్నాయి. ఇది కూడా ఎప్పుడో సమ్మర్లో పెట్టాను ఇక్కడ, ఇప్పుడు కాయలు వచ్చేస్తున్నాయి. వర్షాలు పడినాక చాలా బాగా వచ్చింది మొక్క. ఎందుకండి వాటర్ బాటిల్స్
పెయింటింగ్ వేసేసాను. వేరే పింక్ కలర్ కూడా వేస్తాను. ఇదిగోండి ఆల్రెడీ ఉన్నాయి కదా అక్కడ, వాటికి ఆ డ్రాప్స్ దగ్గర పింక్ వేస్తున్నాను. వీటిలో కూడా మొక్కలు పెట్టేస్తాను.